జూన్ 12వ తేదీ మధ్యాహ్నం అహ్మదాబాద్ వద్ద జరిగిన విమాన ఘటనలో 271 మంది మృతి చెందడం యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ విమానం కూలినప్పుడు తీసిన వీడియో ఆ సమయంలో మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అయితే ఆ ప్రమాద ఘటనను వీడియో తీసిన 17 ఏళ్ల కుర్రాడి పేరు ఆర్యన్ అసారీ. విమాన ప్రమాద ఘటన జరుగుతున్న సమయంలో ఆర్యన్ తన ఇంటిపైన ఆ వీడియోను రికార్డ్ చేశాడు. అయితే ఆర్యన్ తీసిన ఆ వీడియో కొన్ని రోజుల పాటు తనను వెంటాడుతుందని ఊహించి ఉండడు. ఆర్యన్కు విమానాలు చూడడం సరదా. ఆర్యన్కు విమానం శబ్దం విన్నప్పుడల్లా దాన్ని చూసేందుకు పరిగెత్తేవాడని అతని తండ్రి మగన్ బాయ్ చెబుతున్నాడు. విమానాలకు చూడడం ఆర్యన్కు హాబీగా మారిపోయిందని, విమాన ప్రమాద ఘటన జరిగినప్పుడు కూడా ఆర్యన్ వీడియో తీశాడని అతని తండ్రి చెప్పాడు. అయితే ఆ విమానం ప్రమాదానికి గురవుతుందని ఊహించలేకపోయాడని, విమానం కూలుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఆర్యన్ షాక్ గురయ్యాడని చెప్పాడు. అయితే ఆర్యన్ తీసిన ఆ వీడియోనే అధికారుల దర్యాప్తుకు కీలకంగా మారింది. దీంతో పోలీసులు ఆర్యన్ తీసిన వీడియో తీసుకున్న అనంతరం అతని వాంగ్మూలం తీసుకుని విచారించారు. కొన్ని గంటల పాటు ఆర్యన్ను విచారించారని ఆర్యన్ తండ్రి చెబుతున్నాడు. విమానం కూలిన ఘటన వల్ల ఆర్యన్ చాలా కలత చెందాడని, మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాడని తెలుస్తోంది. ఆర్యన్ మునుపటిలా లేడని, ఫోన్ మోగిన ప్రతిసారీ భయపడిపోతున్నాడని అతని తల్లి చెప్తోంది. ఇది కొన్ని రోజుల పాటు జరిగిందని, ఆ టైంలో తమకు చాలా కష్టంగా గడిచిందని చెప్పారు. ఆర్యన్ తండ్రి రిటైర్డ్ ఆర్మీ జవాన్ పేరు మగనా భాయ్ అసారీ. ప్రస్తుతం సిటీ మెట్రో సర్వీస్లో పనిచేస్తున్నారు. 3 ఏళ్లుగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో నివసిస్తున్నారు. ఆయన ఇటీవలే 3 అంతస్తుల భవనం టెర్రస్ పైన ఉన్న ఒక చిన్న గదిలోకి మారారు. మగన్కు భార్య, కొడుకు ఆర్యన్తో పాటు ఓ కుమార్తె కూడా ఉన్నారు. కుటుంబం అంతా గుజరాత్, రాజస్థాన్ బార్డర్ సమీపంలోని వారి సొంత ఊళ్ళో ఉంటున్నారు. అయితే అహ్మదాబాద్లో తండ్రి ఉంటున్న రూమ్కి ఆర్యన్ మొదటిసారి వచ్చాడని, ఆర్యన్ అహ్మదాబాద్ రావడం కూడా అదే మొదటిసారి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆర్యన్ విమానాలకు దగ్గర నుంచి చూడాలంటే ఆసక్తి. అహ్మదాబాద్ వచ్చిన సమయంలో తండ్రి ఉంటున్న రూమ్ టెర్రస్ నుంచి వీడియో తీస్తుండగా విమానం కూలింది. ఈ సంఘటన తర్వాత ఆర్యన్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఆర్యన్ కాలేజ్కి వెళ్తున్నాడని, అయితే మునుపటిలాగే విమానాలు చూసేందుకు ఆసక్తి చూపుతాడని తాము అనుకోవటం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.